స్థిరపరచువాడవు, బలపరచువాడవు, చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. నీకే వందనాలు. నువ్వెవరిని మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అవునైనా నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడు. మేము నిన్ను ప్రేమించినప్పుడు మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభా. నిన్ను మేము గణపరిచినప్పుడు మమ్మల్ని గణపరిచే దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి మీద ఆస్తుల మధ్యకు వచ్చి ఇంత మంచి అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గరకు వచ్చి వారితో మేము కలిసి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తోత్రం ప్రభా. మరి ఊర్లో సేవ చేయడం చాలా కష్టం. ఇందాక నడిచి వస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. యేసుప్రభు మనందరినీ కూడా ఉన్నత రాజ్యానికి ఐశ్వర్యవంతులుగా చేయటానికి, దరిద్రులుగా ఉంచడానికి కాదు, ధనవంతులుగా ఉంచడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లోకానికి దూరంగా ఒకని తల్లి ఏ విధంగా తన కుమారుని ఆదరిస్తాదో తన ఒక మరి నేను అట్టి రీతిగా మిమ్మల్ని ఆదరించేది అని చెప్తున్నారు. ನಾನು ನಿಂಗು మరి ఆదరించేది నాకు కనిపిస్తుంది. మరి ఇక్కడ దేవుని సేవకులు ఎంతో ఈ వర్ష ప్రాంతంలో దేవుడి సేవ చేస్తున్నారు. తగినకి కూడా ఈ ప్రాంతంలో ఎంతో ఈ చిన్న మందిరంలో పిల్లరా ఎంతో గాలి కూడా వేయలేదు, ఏం లైటింగ్ లేదు, ఇందులో ఫ్యాన్ లేదు, ఏమి లేదు. చిన్న మందిరంలో దేవుని సేవకులు ఇక్కడ 3-4 కుటుంబాలు కలిసి ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నారు. కనుక ఈ గ్రామం కొరకు, ఈ గ్రామ పరిచర్య కొరకు ఇక్కడున్న ప్రజలు ఈ యొక్క కొండల్లో, ఈ యొక్క అడవిలో మరి పని చేసుకుంటున్నారు. వీళ్ళ పనుల కొరకు, చిన్నారి పిల్లల భవిష్యత్తు కొరకు, మంచిగా చదువుకోవాలి, ఈ బిడ్డల ఆరోగ్యాల కొరకు మంచి సదుపాయాలు ప్రభు వీరికి అనుగ్రహించేలాగా దయించి ప్రార్థన చేయాలని వీక్షిస్తున్నటువంటి నా అక్క చెల్లులైన, నా అన్నదమ్ములైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే ప్రయాసపడి భారం మోయిచున్న
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానని ప్రభు చెప్పారు. ಮಹಾಪುರ ಜಿನಿಸ್ಕಿ ಕಷ್ಟ ಬಾಧ ಕಡತಾರೆ ಇಸ್ಕೆಲ್ಲ ಮನ್ನ ತೆರಿನ ತಣ ವಾತ್ಸರಮಿಗೆ ನಾನು ಜೋಮಿకి ఆయన తీసుకు ఎవరైతే కష్టాలతో బాధలతో ఇబ్బందులతో రోగంతో ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభు రమ్మంటున్నారు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారందరికీ అన్నిట్లో కష్టము, దుఃఖము, వేదన, సమస్యలు, ఆకలి అన్నిట్లో నుండి కూడా ఆయన ವಿಶ್ರಾಂತಿನಿಸ್ತಾನಂటున్నాడు, ಕಾಪಾಡ್ತಾನಂటున్నాడు. ಏನಕ್ಕೆ ಅಂಬಾತ್ರಿ ಕಷ್ಟಪಡ್ತಾರೆ, ಬಾಧ ಕಡ್ತಾರೆ, ದುಃಖ ಕಡ್ತಾರೆ, ಬೀಸ ಬಾಧ ಕಡ್ತಾರೆ, ಮತ್ತಿದ್ದಾರೆ నా తన మీరు వాత్సరాగి నాను కష్ట బాధడిసుకుని మీకు తిప్పిగా ఇది ఆయన అంటున్నారు, నా మాట వింటే మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా మీ గొడ్లకు దీవిస్తాను, మీ పొలాలకు దీవిస్తాను, మీ గర్భఫలాలు దీవిస్తాను, మీ దుక్కుటెత్తులు దీవిస్తాను అని ప్రభు చెప్పారు. ఆయన మాట వింటే నా కత్త అంబాత్రి నమ్మిత్రి సరే మీ కోటి కోటి తెగిసుకెళ్ళ, మీ కాసబాస్ తెగిసుకెళ్ళ నాను కనుక పిల్లరా, యేసుక్రీస్తు ప్రేమతో మేము అలాగా ఆయన మాట విని నమ్ముకున్నాం. మా కష్టాల నుండి, మా బాధల నుంచి మమ్మల్ని నడిపించారు. ఇది కేవలం దేవుడి ప్రేమను బట్టే. ఇదేనా తెగిసి మహాపురు జీవనోహన ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యథార్థకి వ్యవసాయ మంగే బెస్ట్ జీవనోహన సేవసి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారు. కనుక ఆయన్ని మీరు కూడా ప్రేమించండి. యథార్థకి మీరు జీవనం తీయండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయించువాడవు. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరిని ప్రేమిస్తూ ఉన్నారు. ఏటమ్మా, ఆయన మన కొరకు పుట్టి, చనిపోయి, పాతి పెట్టబడి తిరిగి లేచారు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచితే మీరు పరలోక రాజ్యం వెళ్తారు. దేవుడు అయ్యా, అడుగు పెట్టి ప్రార్థించమన్నావు తండ్రి. నాయనా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం కొరకు అడుగు పెట్టాలంటే భయం వేసేది ప్రభా. అలాంటి పరిస్థితులు మేము చూసాం. అయితే ఎక్కడైతే ప్రభు ఆ నీతిమంతుల రక్తం చిందించబడిందో అక్కడ ఇంకా విస్తారమైన సేవ జరుగుతుంది. రక్షణ పొందాలి ప్రభా. ఇప్పుడు వెళ్ళిన ప్రాంతాల్లో ఎక్కడ కూడా సరైన మందిరాలు లేవు తండ్రి, సరైన పరిచయం జరగట్లేదు. అక్కడక్కడ మాత్రమే సేవ ఉన్నారు. నీ చిత్తమైతే మీ సేవ కొరకు పనులు లేరు ప్రభా, ఈ పని చేసేవాళ్ళు లేరు ప్రభా. లోక పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు తండ్రి. కానీ రాజ్య వ్యాప్తి కొరకు పని చేసేవారు లేవనెత్తండి.
నొప్పి వచ్చేసింది ఇక్కడ. నా బండి తీసుకోవాలి అప్పుడు బండి ఇల్లే ನಂಗು మోటార్ సైకిల్ ఈ నవలకి వాళ్ళ కడుపులో నొప్పి వచ్చేసింది. తాకి ఉన్నప్పుడు నాకు తీసుకోవాలి పడిదా. అప్పుడు ఈ పాట మీ మధ్యలో పాడిన పాట కేవలం నా కీర్తి ఈ కథ పాట పాడి ప్రభు మనకి వచ్చాయి. మరి కొండలో సింగిలో అని పాడాను. కొండలో సింగిలోకే పాట చేసేది. కొండ మీద నా లోసింగి బతుకుంటే లోసింగి వెళ్ళి నేను ఆరాధన చేస్తాను ఆదివారం ఆ రోజు. మరి నన్ను భక్త మంచి ఈ లోసింగి వాహనాన్ని ఆరాధనకి ఇస్తే లేదనుకో నన్ను నీ రాజ్యాన్ని తీసేసుకోని ప్రార్థన చేసి ఆయనకు నాలుగు మంత్రము ఈ రాసినకు ఉపవాసం తీసుకెళ్ళి ఆ పాపిని జక్కిని రక్షించడానికి ఎరుకో పట్టణంలోకి వచ్చాడు. అయితే పాపి అనే జక్కి మనసులో యేసు ఎవరో చూడాలని మనసులో ఆశ ఉంది. మనసులో చాలా ఆశగా ఉంది. మనిషి పాపే కానీ మనిషి ఆలోచన పాపే కానీ మనిషి నడవడికి పాపే కానీ సర్వం పాపంతో నిండిపోయి ఉన్నాడు కానీ